ఈరోజు వీడియో వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్య వాక్ కూడా వెళ్తున్నాను కాబట్టి కొంచెం మార్నింగ్స్ అయితే తొందరగానే స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడైతే ఒక 10 అయినా లేచేదాన్ని కాదు. సో ఇప్పుడైతే కొంచెం గుడ్ హ్యాబిట్స్ అనేవి నా లైఫ్ స్టైల్లోని ఇంక్లూడ్ చేసుకున్నాను. సో ఎర్లీ మార్నింగ్ అంటే నైట్ తొందరగా పడుకుంటే మార్నింగ్ హ్యాపీగా లేగచ్చు. సో ఈరోజు అయితే దోశ పిండి కొంచెం షార్టేజ్ వచ్చింది. సో కల్తీ చేస్తున్నాను అనమాట విత్ రాగి ఫ్లోర్. సో ఇదేంటే హెల్దీ కల్తీని అని చెప్పొచ్చు. సో రాగి పిండి కొంచెం వేసేసి దోశ పిండిలోని మొత్తం అన్ని దోశలు వేసేస్తున్నాను. ఓన్లీ రాగి పిండి దోశ అంటే తినరు పిల్లలు. కర్ణాటక వచ్చిన తర్వాత కొంచెం రాగి ఫ్లోర్ ఎక్కువ యూస్ చేయడం అలవాటు చేసుకున్నాను. రాగి ముద్ద కానీ అంబలి కానీ ఎందులో అయినా ఇంక్లూడ్ చేయడం కానీ ఇలాగా. సో రాగి పిండి చాలా మంచిది కదా, ముఖ్యంగా లేడీస్కి ఇంకా మంచిది. అంటే నడుం బలం ఉంటుంది అని అంటారు కదా. సో మోస్ట్లీ ఎక్కువ రాగి పిండిని ఇంక్లూడ్ చేస్తాను ఫుడ్ ఐటమ్స్లోని. చట్నీ అంటే ఇది కర్రీ కమ్ చట్నీ. ఒక్కొక్కసారి చట్నీ చేస్తాను, ఒక్కొక్కసారి పర్టికులర్గా చట్నీయే ఉండాలని ఏం లేదు మా ఇంట్లోని. సో కొంచెం కర్రీ టైప్ మనం డిఫరెంట్గా చేసినా తినేస్తారనమాట శ్రీకాంత్. నాకు కూడా ఇలా డిఫరెంట్గా కొంచెం చేయడం ఇష్టము. సో ఈరోజు ఇవి ఏమంటారు, బొబ్బర్లు టైప్ ఉంటాయి కదా, వాటి నేమ్స్ అస్సలు తెలియదు. అది సోక్ చేసి ఉడకబెట్టేసాను అనమాట. దాని నుంచి ఒక పాలక్ కూడా వేసి కొంచెం డిఫరెంట్ స్టైల్ రెసిపీ ఇది. చెప్పాలంటే కర్ణాటకలో చేస్తారు సొప్సారు అని, విత్ కాళ్ళు. ఈ టైప్ చేస్తారో లేదో తెలియదు కానీ నేను విన్నదాని ప్రకారం అండ్ నాకు వచ్చిన దాని ప్రకారం ఇలా ట్రై చేస్తున్నాను. సో ఇవి బొబ్బర్లు ఉంటాయి కదా, సో అవి ఉడకబెట్టేసి సపరేట్గా ఉంచారనమాట. సో కొంచెం తాలింపు వేసేసి దానిలో బొబ్బర్లు వేసి ఫ్రై చేసేస్తున్నాను ఆయిల్ వేసి. సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కారం అన్నీ కూడా వేసేసాను. అండ్ పాలక్ ఉంటుంది కదా, పాలకూర, సో అది సపరేట్గా ఉడకబెట్టుకొని అది మిక్సీ చేసి ఉంచుకోవాలన్నమాట. అంటే ఈ బొబ్బర్లు కూడా కొంచెం మిక్సీలో వేస్తే థిక్నెస్ వస్తుంది సాంబారు. సో అది ఇది కలిపి మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ చేసేయాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూడండి ఇలా అవుతుంది. సో మోస్ట్లీ చాలామందికి నచ్చకపోవచ్చు చూస్తే, బట్ టేస్ట్ అయితే బాగుంది దోశకి. అండ్ ఇక్కడ ముద్ద చేసుకుంటారు కాబట్టి మోస్ట్లీ ఇలాంటి టైప్ ఆఫ్ సాంబార్ చేసుకుంటారు అనమాట కర్ణాటకలోని. ఎగ్జాక్ట్లీ సేమ్ రెసిపీ కాదు, బట్ కొంచెం వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. సో నాకు అంత తెలీదు, ఆంధ్ర కర్ణాటక స్టైల్ మిక్స్ చేసి చేశాను. బట్ ఓవరాల్గా టేస్ట్ అయితే బాగానే వచ్చింది. దోశలు అయితే అయిపోయాయి, ఇంకా నేను సర్వ్ చేసుకొని తింటున్నాను అనమాట. అండ్ మా ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టేశాను.